కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాం. పల్లీలు వేసుకొని 3 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం. ఇలా కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉంచుకొని ఈ కర్రీని సర్వ్ చేసుకుందాం. బెండకాయ కర్రీ రెడీ అయిందండి. చూడండి ఎంత చక్కగా విడివిడిగా వచ్చింది కర్రీ. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. బెండకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఇక్కడ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఈ కర్రీ చేసే 2 గంటల ముందు కట్ చేసి ఫ్యాన్ కింద ఆరబెడితే నీట్గా వచ్చిందండి ఈ కర్రీ, జిగురు అనేది లేకుండా. 3 టమాటాలు తీసుకున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. బెండకాయ కర్రీ తయారీ విధానం చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకుందాం. పల్లీలు ఇలా నీట్గా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని బెండకాయలు వేయించుకుందాం. ఇలా తిప్పుతూ ఈవెన్గా అన్నీ ఒకేలాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బెండకాయలను ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలని ఒక బౌల్లో తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం కర్రీకి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలు తీసుకున్నాం కదండి, ఆ టమాటాలని ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, కారం 1 టేబుల్ స్పూన్. ఇలా ఫ్రై అయ్యాక కారము మనము వేయించుకున్న బెండకాయలు యాడ్ చేసుకుందాం.
ఇలా తిప్పుకున్నాక మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నాక మనకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు అయ్యాక కొంచెం వాటర్ తీసుకోండి. ఇలానే ఉంచేసుకోవాలనుకుంటే ఉంచేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకోనండి ఒకసారి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుని పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాం. పల్లీలు వేసుకొని 3 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం. ఇలా కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉంచుకొని ఈ కర్రీని సర్వ్ చేసుకున్నాం. బెండకాయ కర్రీ రెడీ అయిందండి. చూడండి ఎంత చక్కగా విడివిడిగా వచ్చింది కర్రీ. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.